మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 916. హలో ఫ్రెండ్స్, స్టోరీస్ వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందో ప్రతి ఒక్క తప్పని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విక్రమ్ అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూసి విక్రమ్ పక్కకొచ్చి కూర్చుని విక్రమ్ వడిలో తల పెట్టుకుని పడుకుంటుంది. వెంటనే విక్రమ్ టక్కున కళ్ళు ఓపెన్ చేసి తన వడిలో పడుకుని ఉన్న వైష్ణవిని చూడగానే విక్రమ్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది. వైశ్య అని విక్రమ్ పిలవగానే విక్రమ్ పిలుపులోని మాధుర్యం వైష్ణవికి అర్థమవుతుంటే విక్రమ్ వడిలో నుండి లేచి విక్రమ్ వైపు చూస్తుంది. విక్కీ, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియడం లేదు, కానీ నిన్న నేను నీతో ప్రవర్తించిన తీరుకి నువ్విలా చేశావని అనిపిస్తుంది. ఎందుకో నీ మనసులో నా గురించి విరాస్ గురించి ఒక క్షణం తప్పుగా అనుకుంటున్నావేమో అని అనిపిస్తుంది. అందుకే కదా నిన్న విరాస్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు అంత సీరియస్ అయ్యావు. విక్కీ ప్లీజ్, నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రపంచంలో నేను ప్రాణంగా ప్రేమించేది నిన్ను మాత్రమే. నిన్న డైరీలో రాసిన మాటలకి నేను ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే నా గతంలో విరాస్ ఉన్నాడు కాబట్టి, అప్పుడు నా పక్కన నువ్వు లేవు కాబట్టి. ఆ టైంలో నా ఫీలింగ్స్ని నేను ఒక విరాస్తోనే షేర్ చేసుకోగలను కాబట్టి. అంతే తప్ప నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని కాదు. మన ఫ్యామిలీకి సంబంధించిన విషయమైతే నేను నీతోనే కదా షేర్ చేసుకుంటాను. కానీ నా గతానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు నేను కొంచెం ఎమోషనల్ అవుతాను. ఆ టైంలో నా గతంలో ఉన్నది అన్నయ్య అలాగే విరాస్, వీళ్లతోనే కదా నేను ఏదైనా షేర్ చేసుకోగలిగేది. దానివల్ల నువ్వు ఫీల్ అయ్యావేమో అని అనిపిస్తుంది. నీకన్నా విరాస్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నానేమో అని నీకు అనిపించింది అని నాకు అనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నా లైఫ్లో నాకు ముందు ఇంపార్టెంట్ నువ్వు మాత్రమే. నీ తర్వాతే నేను విరాస్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. నిన్న జరిగిన విషయం గురించి నువ్వు బాగా ఫీల్ అయ్యావని, అందువల్లే నువ్వు బాధపడ్డావని నాకు అర్థమవుతుంది. నేను నిన్న అత్తయ్యని మావయ్యని అనడం తప్పే, కానీ ఒకసారి ఆలోచించు. ఆ పరిస్థితుల్లో నా మైండ్ అస్సలు సరిగ్గా లేదు. అందులో అంత పెద్ద నిజం డాడీ నా దగ్గర దాచారన్న థాట్ కూడా నన్ను చాలా బాధకి గురి చేసింది. అందుకే ఆ టైంలో ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగేశాను. దయచేసి నన్ను కానీ విరాస్ని కానీ తప్పుగా అనుకోకు విక్కీ. నేను విరాస్ని ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ లాగే అనుకుంటున్నాను. నిజమే, గతం తెలిసినప్పుడు తనని మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఒక క్షణం అనిపించింది. అంతే తప్ప నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు నేను ఎప్పుడు బాధపడలేదు విక్కీ. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా నన్ను తప్పుగా అనుకోకు అని వైష్ణవి చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంటే విక్రమ్ వెంటనే వైష్ణవిని తన గుండెలకి హత్తుకుంటాడు. ఐఎమ్ సారీరా, నిజంగా నిన్న నీ మాటల వలన నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఆ టైంలో నువ్వు కనీసం నన్ను దగ్గరికి కూడా రానివ్వకుండా విరాస్తో అలా మాట్లాడుతుంటే చాలా భయం వేసింది. ఎక్కడ నిన్ను కోల్పోతానేమోనని చాలా భయపడ్డాను. కానీ ఎప్పుడూ కూడా మీ ఇద్దరి బాండింగ్ గురించి నేను తప్పుగా అనుకోలేదురా. నిన్న కూడా నువ్వు విరాస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావని అనుకున్నాను తప్ప నిన్ను విరాస్ని నేను ఒక క్షణం కూడా తప్పుగా అనుకోలేదు. నువ్వు నీ ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకోకుండా విరాస్తో షేర్ చేసుకునేసరికి నాకు బాధగా అనిపించింది. అంతేకాకుండా ఇప్పుడు సూర్యమావయ్య రాసిన డైరీ వల్ల ఎక్కడా నువ్వు విరాస్ని తప్పుగా అర్థం చేసుకున్నావని, మళ్ళీ నీలో నువ్వే మదన పడతావేమోనని, దానివలన నువ్వు ఏదైనా పిచ్చి పనులు చేస్తావేమోనని భయం వేసింది వైషు. ఆ టైంలో నీ మైండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా. లాస్ట్ టైం నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడే నేను నరకం అనుభవించాను. ఇప్పుడు మళ్ళీ విరాస్ని చూస్తున్న ప్రతిసారి నువ్వు బాధపడుతూ నీ మైండ్ ప్రెజర్ వల్ల ఎటువంటి పిచ్చి పని చేస్తావేమోనని భయం వేసే నిన్ను ఇక్కడి నుండి అందరికీ దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలని అనుకున్నాను. నీ మైండ్ కొంచెం డైవర్ట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడికి తీసుకురావాలని అనుకున్నాను. కానీ మీ ఫ్రెండ్షిప్ని దూరం చేయాలని నేను ఎప్పుడూ అనుకోను వైషు. ప్రామిస్గా చెప్తున్నాను, విరాస్ నిన్ను
ఒక ఫ్రెండ్గా మాత్రమే అనుకుంటున్నాడు. తన గురించి నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను చెప్పు? అందులోనూ తనకి వసు అంటే ప్రాణం. తన మనసులో వసు మాత్రమే ఉంది. నిన్ను ఒక బాధ్యతగా అనుకుంటున్నాడు. నిన్ను ఒక ఫ్రెండ్గా ఇష్టపడుతున్నాడు. అలాంటప్పుడు నేను మీ బాండింగ్ గురించి ఎందుకు తప్పుగా అనుకుంటాను వైషు? కానీ నిన్న ఆవేశంలో అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ రా అని విక్రమ్ బాధగా అంటుంటే వైష్ణవి విక్రమ్ చుట్టూ చేతులు వేసి, లేదు విక్కీ, ఇప్పటి నుండి మన మధ్య ఎటువంటి అపార్థాలు రావడానికి నేను ఒప్పుకోను. నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను విరాస్తో మాత్రమే నా గతం గురించి షేర్ చేసుకోగలను. అలా అని ప్రతిసారి గతాన్ని తలుచుకుంటూ కూర్చోలేను కదా. ఇంకా గతం గురించి కూడా ఎక్కువ ఆలోచించకూడదని అనుకుంటున్నాను. ఒకవేళ ఎప్పుడైనా అమ్మ నన్ను గుర్తుకొచ్చినప్పుడు, ఆ టైంలో ఏదైనా ఫీలింగ్ కలిగినప్పుడు నా పక్కన విరాస్ ఉంటే తనతో చెప్పుకొని బాధపడతాను. అంతే తప్ప నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని మాత్రం అస్సలు అనుకోకు. నా లైఫ్లో నాకు ఇంపార్టెన్స్ పర్సన్ మొదట నువ్వు, తర్వాతే విరాస్. నేను నీకు దూరంగా ఉండలేను విక్కీ. అలాగే విరాస్ ఇక్కడ కాకుండా వేరే కంట్రీకి వెళ్ళిపోతే ఒక ఫ్రెండ్గా తను దూరంగా ఉంటే కూడా నాకు ఇష్టం ఉండదు. నువ్వు, నేను, విరాస్, వసు, అన్నయ్య, తన్వి, మనం ఆరుగురం ఎప్పుడు కలిసి ఒకే చోట ఉండాలని నేను అనుకుంటున్నాను. మన పిల్లలు, విరాస్ పిల్లలు, అన్నయ్య పిల్లలు అందరూ కలిసి పెరగాలని నేను అనుకుంటున్నాను. మనందరి ఫ్రెండ్షిప్ లాగే వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకే ఎవరు దూరంగా వెళ్ళినా నేను అస్సలు ఒప్పుకోలేను. అది విరాస్ అయినా, వసు అయినా, అన్నయ్య అయినా, తన్వి అయినా, ఎవరు దూరంగా వెళ్ళినా నాకు మనశ్శాంతి ఉండదు. ఇంకెప్పుడు నీకు బాధ కలిగించేలాగా నేను ఏమీ మాట్లాడను విక్కీ, ప్రామిస్ అని వైష్ణవి అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ వైష్ణవి నుదుటిన చిరుముద్దు ఇచ్చి, లేదు వైషు, నేను కూడా కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యాను. ఇప్పుడు విరాస్ కోపాన్ని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. పాపం, తను నిన్న నాతో చాలా మాట్లాడాడు. కానీ ఆ టైంలో నా మైండ్ అనుభవిస్తున్న ప్రెజర్కి నేను తనకి ఏమీ సమాధానం చెప్పలేకపోయాను. అందులోనూ తనకి చెప్పకుండా నిన్ను అమెరికాకి తీసుకుని వెళ్ళాను. ఇప్పుడేమో మనకి ముందుగానే రామ్మూర్తి గురించి నిజం తెలిసింది అని తరుణ్ విరాస్కి చెప్పాడు. ఇప్పుడు విరాస్ మనతో మాట్లాడతాడో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. తను మన ఫ్రెండ్షిప్కి చాలా ఎక్కువగా వాల్యూ ఇస్తాడు. తన లైఫ్లో ఏది జరిగినా ప్రతిదీ ఇప్పటి వరకు నాతో షేర్ చేసుకున్నాడు. కానీ మొదటిసారి నేనే మా ఫ్రెండ్షిప్ని క్రాస్ చేశానేమో అనిపిస్తుంది. ఎందుకో ఇప్పుడు విరాస్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు వైషు. ఏదేమైనా విరాస్ కోపంగా ఉంటే తన కోపాన్ని భరిస్తాను. తప్పకుండా జరిగింది విరాస్కి చెప్తాను. తను తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటాడని అనిపిస్తుంది అని చెప్పగానే, తప్పకుండా విక్కీ, విరాస్ నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటాడు. నాకు విరాస్కి మధ్య ఏమైనా సీక్రెట్స్ ఉంటాయేమో, కానీ నీకు విరాస్కి మధ్య ఎటువంటి సీక్రెట్స్ ఉండవని నాకెప్పుడో తెలుసు. తను నాకు చెప్పని విషయాలు కూడా నీతో చెప్తాడు. నాకంటే విరాస్ నీకే ఎక్కువ బాండింగ్ ఉంది. తప్పకుండా నువ్వు చేసిన ఈ చిన్న మిస్టేక్ని తను ఎక్కువగా తీసుకోడు. ఇంకా రామ్మూర్తి గురించి అంటావా? ఆ విషయం గురించి విరాస్తో నేను మాట్లాడతాను కదా. తన కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. ఇంకా ప్లీజ్, మనందరి మధ్య ఎటువంటి అపార్థాలు రాకూడదు విక్కీ. మనం అందరం కలిసి ఒకే చోట ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వైష్ణవి చెప్పగానే, తప్పకుండా వైషు, ఇంకెప్పుడు నేను కూడా ఎలాంటి మిస్టేక్ చేయను. ఇంకా రామ్మూర్తి విషయం అంటావా? తరుణ్ వాళ్ళ పెళ్ళి జరిగే వరకు వాడు ప్రాణాలతోనే ఉండాలి. తర్వాత చూద్దాం. ఆ తర్వాత వాడికి నరకం అంటే ఏంటో చూపించి మరీ చంపుతాను నేను, విరాస్ అని విక్రమ్ కోపంగా అంటుంటే, సరే, ఇప్పటికే మార్నింగ్ 4 అవుతుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకో విక్కీ. ఇప్పటికే చాలా స్ట్రెయిన్ అయ్యావు అని అనగానే, అవును, చాలా స్ట్రెయిన్ అయ్యాను అని విక్రమ్ వైష్ణవిని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నాకు కూడా చాలా చిరాగ్గా ఉంది, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి విక్రమ్ తన డ్రెస్ తీసుకుని ఆ రూమ్కి కనెక్టెడ్గా ఉన్న వేరొక రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. వైష్ణవి మనసు కొంచెం కుదుట పడుతుంది. ఇంకా విరాస్ కోపాన్ని కూడా పోగొట్టాలి.
తప్పకుండా విరాస్ విక్కీని నన్ను అర్థం చేసుకుంటాడు అని వైష్ణవి మనసులో అనుకుని ఇంకా తను కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి కబోర్డ్లో నుండి తన శారీ తీసుకుంటుంది. ఇంతలో వెనుక నుండి విక్రమ్ చేతులు తనని అల్లుకోగానే వైష్ణవి ఒక క్షణం బొమ్మలాగా ఉండిపోతుంది. విక్కీ ప్లీజ్ పడుకుందాం, ఇప్పుడేమీ వద్దు అని వైష్ణవి అంటుండే నిన్నటి నుండి చాలా మైండ్ ప్రెజర్ అనుభవించాను వైషు, ఇంకా నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు ప్లీజ్ అని అంటూ విక్రమ్ వైష్ణవిని ఎత్తుకుని అలాగే బెడ్పై పడుకోబడతాడు. వైష్ణవి బాత్ టవల్ మీదే ఉంటుంది. తను ఇంకా డ్రెస్అప్ అవ్వలేదు. తను టవల్ మీద ఉండటం వలన విక్రమ్ కళ్ళల్లోకి అస్సలు చూడలేక తన ఫేస్ని పక్కకి తిప్పేస్తుంది. విక్రమ్ బ్రైట్గా ఉన్న తన రూమ్ని డార్క్గా చేసేసి వైష్ణవి పైకి చేరుతాడు. తన చేతిని నెమ్మదిగా వైష్ణవి కంఠం దగ్గర నుండి కిందకి తీసుకుని వెళ్తుంటే వైష్ణవి గట్టిగా విక్రమ్ చేతిని పట్టుకుని విక్కీ ప్లీజ్ అని లో వాయిస్తో అంటుంది. నో వైషు, ఇప్పుడు నువ్వు ఏం చేసినా నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అని విక్రమ్ వెంటనే బాత్ టవల్ని లాగగానే వైష్ణవి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. విక్రమ్ పెదవులు వైష్ణవి నుదిటి దగ్గర నుండి ప్రతి అణువణువును స్పృశిస్తుంటే వైష్ణవి తన 2 చేతులతో బ్లాంకెట్ని గట్టిగా పట్టుకుంటుంది. విక్రమ్ పెదవులు వైష్ణవి కంఠం దగ్గర నుండి హృదయం మీదుగా ఎదభాగం మీదుగా ఇలా ప్రతి అణువణువును మీద తన తీపి గుర్తులను వేస్తూ ఉంటే వైష్ణవిలో తెలియని అలజడి కలుగుతూ ఉంటే అలాగే చిన్నగా బావా అని పిలుస్తూ ఉంటుంది. వైష్ణవి నుండి వచ్చే బావా అన్న పిలుపు విక్రమ్కి మరింత ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంటే విక్రమ్ నెమ్మదిగా వైష్ణవి పెదవులని తన పెదవులతో ముడివేసి అక్కడి నుండి నెమ్మదిగా వైష్ణవిలోకి చేరతాడు. ఇద్దరి తనువుల మధ్య గాలి కూడా చేరనంత దగ్గరగా ఉండటం, ఒకరి చేతులు మరొకరు పెనవేసుకుని ఒకరిలో మరొకరు కలిసిపోతారు. ఎప్పటికో అలసిన శరీరంతో విక్రమ్ బెడ్పై పడుకోగానే వైష్ణవి విక్రమ్ గుండెలపై తలవాల్చేస్తుంది. విక్రమ్కి నిన్నటి నుండి తను పడిన స్ట్రెస్ అంతా ఎవరో తీసేసినట్టు అనిపించగానే వైష్ణవి చుట్టూ చేతులు బిగించి వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ వైషు, నిన్ను ఎలా డైవర్ట్ చేయాలో నాకు అర్థం కాలేదు, కానీ ఇందాక నీ మాటలను బట్టి అర్థమవుతుంది నా బిహేవియర్ వల్ల నువ్వు ఎంత పెయిన్ అనుభవించావని. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టనురా, పడుకో కొంచెం సేపని విక్రమ్ వైష్ణవిని చిన్నగా జోకొడుతూ ఉంటాడు. వైష్ణవికి కూడా తన మనసులో భారం దిగినట్టు అనిపిస్తుంటే విక్రమ్ చుట్టూ చేతులు వేసి నిద్రలోకి జారుకుంటుంది. ఇంకా కొంత సమయం తర్వాత విక్రమ్ కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. టైం 7 అవుతుండగా విక్రమ్కి మెలకు వచ్చేస్తుంది. ఇంకా తను లేచి రెడీ అయ్యి వైష్ణవిని కూడా లేపి రెడీ అవ్వమని చెప్తాడు. ఇద్దరు కూడా ఫ్రెష్ అయ్యి విరాస్ ప్యాలెస్కి స్టార్ట్ అవుతారు. మార్నింగే కాలింగ్ బెల్ మోగుతుంటే విలియమ్స్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా విక్రమ్ వైష్ణవి ఉంటారు. వాళ్ళిద్దరిని చూడగానే విలియమ్స్ ఒక క్షణం షాక్గా ఇద్దరి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇదేంటి, విక్రమ్ సార్ వాళ్ళు అమెరికాకు వెళ్ళారని చెప్పారు కదా, వెళ్ళలేదా అని అనుకుంటూ ఉండగా హలో విలియమ్స్, నువ్వు సైడ్కి తప్పకుంటే మేము లోపలికి వస్తాం అని విక్రమ్ అనగానే వెంటనే విలియమ్స్ పక్కకు తప్పుకుంటాడు. ఇంకా విక్రమ్ వైష్ణవి లోపలికి వస్తూ చుట్టూ చూస్తారు. కరెక్ట్గా అదే టైంకి విరాస్ తన రూమ్లో నుండి ఫ్రెష్ అయ్యి స్టెప్స్ దిగుతూ ఎదురుగా ఉన్న విక్రమ్ వైష్ణవిని చూసి షాక్గా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు విరాస్ ఫీలింగ్స్ ఏంటి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.